మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బాస్, మీరందరూ అతను కొడుతున్నారంటే మీ మధ్య ఏవో గొడవలు ఉండొచ్చు, ఓకే. కానీ నా ఎదురుగా ఒక నరికి చంపుతుంటే చూస్తూ ఊరుకుని ఆ తర్వాత నేను ఆపలేకపోయిన టెన్షన్ పట్టడం నాకు ఇష్టం ఉండదు. కొట్టింది చాలు, అతను వదిలేయండి. నువ్వెవడరా? లేకపోతే నువ్వు చేస్తావు. రేయ్, వదిలేయమని చెప్పాను కదరా, అర్థం కాలా? ఏంట్రా అర్థం? ముందు మీరు హైదరాబాద్కి వచ్చేయండి రా.
దేవుడి దయ వల్ల నీకేం అవ్వకుండా బ్రతికి బయటపడ్డావు. నీకేమైనా అయ్యుంటే మేమంతా. ఊరుకో అమ్మా, ఏం కాలేదుగా. నువ్వేనే చెప్పు నాన్న. ఇప్పుడు ఎలా ఉంది బాబు? పర్వాలేదు, బాగానే ఉంది. ఎవర్రా అయినా? నాన్న ఆయన నా పేరు వరదరాజులండి. నన్ను కాపాడిపోయే మీ అబ్బాయికి ఇలా జరిగింది. నన్ను క్షమించండి. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. మీ అబ్బాయిని పొడిచింది నన్ను చంపడానికి వచ్చిన వాడు మాత్రం కాదు. నీకెవరితో ఏ గొడవలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నిన్ను చంపడానికి మాత్రం తీవ్రమైన ప్రయత్నం జరుగుతుంది. వాడు నన్ను చంపడానికి వస్తే నన్ను నిన్నెందుకు పొడుస్తారు? ఆలోచించండి. ఏమైనా నన్ను కాపాడావు, నిన్ను మర్చిపోలేను. జాగ్రత్త బాబు. అలాగే వస్తానండి. అతను చెప్పింది కరెక్టేరా. వాళ్ళెవరో ఖచ్చితంగా నిన్ను చంపడానికే వచ్చారు. అంత విరోధులు ఎవరున్నారా నీకు? ఇంకెవరు అంకుల్? రఘునాథ్ అయి ఉంటాడు. రేయ్, ఏం మారుతున్నావురా? నిజంరా, వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నాను కానీ ఒప్పేసుకుంటే ఏంటో ఎయిత్ వండర్ అనుకున్నాను. ఈ డబ్బు అన్న ప్రతి తండ్రి చేసే పనే కదా ఇది. వాళ్ళ అమ్మాయి ఆనందం కోసం ఒప్పుకున్నట్టు నటించాడ్రా. అవకాశం చూసి నీ అడ్డు లేకుండా చేయాలని ట్రై చేస్తున్నాడు. అందుకేరా ఎవరికి అనుమానం రాకుండా అమెరికా చెక్కేశాడు. ఏంట్రా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా? ఏంట్రా తెలుసుకునేది? ఈ వైజాగ్ సిటీలో ఒక్క ఫోన్ కాల్ తో ప్రాణాలు తీసే బ్యాక్ డ్రాప్ ఉన్న వ్యక్తిరా ఆ రఘునాథ్. ఏంట్రా వాడిని వేసేసారా? సార్ అది లాస్ట్ మినిట్ లో వాడు బతికిపోయాడు సార్. ఒక్కడిని చెప్పలేకపోయారు. నా దగ్గర ఎంతో మంది ఉన్నారు. మీరేదో ఎక్స్పర్ట్స్ అని ఆ పని మీకు అప్పగించాను. పనికిరాని వెధవలారా. అది కాదు రేయ్, పెట్టరా ఫోను. ఏ బుజ్జికన్నా రారా. ఏమైందిరా అలా ఉన్నావు? డాడీ, పార్థు నీకు నిజంగా నచ్చాడా? ఏంట్రా అలా అడిగావు? పార్థు మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. పార్థు మీద మర్డర్ అటెంప్టా? ఎవరు చేశారు? అందరూ నువ్వే చేయించావంటున్నారు. నువ్వు నమ్ముతున్నావా? పార్థు, నిజంగా నిన్ను చంపించాలనుకుంటే ఇప్పటి వరకు కాదు, ఏ రోజు నా ఇంటికొచ్చి నా కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పావో ఆ రోజే చంపించేవాణ్ణి. ఇంతకుముందే చెప్పాను, ఎప్పుడైతే నా కూతురు మనసులో నువ్వు ఉన్నావని తెలిసిందో అప్పుడే నా అల్లుడివైపోయావు. ఇప్పటి వరకు నా కూతురు కంట్లోంచి ఒక్క డ్రాప్ కూడా రాకుండా పెంచాను. ఫస్ట్ టైం నీకోసం కన్నీళ్లు పెట్టుకుని నా దగ్గరికి వచ్చింది. ఎవరేమనుకున్నా పర్లేదు, కానీ నా కూతురు నన్ను అనుమానించింది. నో మోర్ హెసిటేషన్. రేపే
అమ్మాయిని తీసుకురాడమ్మా. బావగారు రండి. నమస్కారం బావగారు. ఏంటి అల్లుడు రాలేదు? వస్తున్నాడు. ఎంగేజ్మెంట్ రింగ్ తనే స్వయంగా కొనాలని వెళ్ళాడు. రండి రండి రండి. రామ్మా రా, ఆశీర్వాదం తీసుకో. గాడ్ బ్లెస్ యూ. రండి రండి. ఏంటి ఇంత లేట్? బావగారు ముహూర్తం టైం అవుతుంది, పార్తు ఇంకా రాలేదేంటి? మీరు కంగారు పడకండి, వాడు వచ్చేస్తాడు. అగ్గిపెట్టి తీసుకో. ఏంట్రా ఏమైంది? నువ్వు రఘునాథ్, నీకు ఆ రోజే చెప్పాను, నీకేమైనా అభ్యంతరం ఉంటే ముందే చెప్పమని. ఇలా వెనక నుంచి పొడిపించడాలు నరికించడాలు నాకు నచ్చవు. ఒక పక్క ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అని బిల్డప్ ఇస్తూనే మరో పక్క నన్ను చంపించడానికి ట్రై చేస్తున్నావు. హే పార్దు, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను, చెప్పరా చెప్పు. మీరే కదా నన్ను చంపేమంది. నేను చంపబడటం ఏంట్రా? పార్దు నా కాబోయే అల్లుడు. అయ్యా, మీరు అమెరికా వెళ్తూ ఒక కవర్ ఇచ్చారు కదయ్యా. అవును ఇచ్చాను. ఆ కవర్ లో ఈ బావ ఫోటోనే ఉందయ్యా. ఏంటి, పార్దు ఫోటో ఉందా? అవునయ్యా. మళ్ళీ కొత్త నాటకమా? నాటకం ఏంట్రా నాటకం? నీకు ప్రకాష్ కు గొడవలు ఏమైనా ఉన్నాయా? వాడెవడు? హైదరాబాద్ సిటీ మొత్తాన్ని కను సైకిల్తో శాసించే కింగ్ మేకర్ ప్రకాష్. ప్రతి ఏరియాలోనూ వాడికి బ్రాంచులున్నాయి. ఇక్కడ వాడికి ఏమైనా పనులుంటే నేను చేసి పెడతాను, అక్కడ నాకేమైనా పనులుంటే వాడు చేసి పెడతాడు. మొన్న అమెరికా వెళ్లే హడావిడిలో వాడు పంపిన కవర్లో ఎవరి ఫోటో ఉందో చూడలేదు. ఆ కవర్లో నీ ఫోటో ఉందంటే వాడికి నీకు ఏదో ఉంది. చూడండి, ఆ ప్రకాష్ ఎవడో, వాడి దగ్గరికి నా ఫోటో ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు. పార్దు, ప్రకాష్ టార్గెట్ పెట్టాడంటే ఆకలితో ఉన్న సింహం వేటకు బయలుదేరినట్టే. ఇప్పటికే నీ ఫోటో అన్ని ఏరియాలకు వెళ్ళుంటుంది. చూడు పార్దు, ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడో నువ్వు ఆలోచించి ఆ రోజు నా కూతుర్ని ప్రేమించడానికి నా దగ్గర పర్మిషన్ అడిగావు. అలాగే ఈ రోజు ఆలోచించు. చూస్తూ చూస్తూ రేపో మాపో చావబోయేవాడికి నా కూతుర్నిచ్చి దాని జీవితం నాశనం చేయలేను. నా కూతుర్ని మర్చిపో. మీరు మర్చిపోమంటే మర్చిపోవడానికి, వాడెవడో వచ్చి చంపేస్తానంటే చచ్చిపోవడానికి నేనేం చేతగాని వాడిని కాదు. పార్థసారథి. నేను మామూలుగా దేనికి ఫిక్స్ అవ్వను. వన్స్ ఫిక్స్ అయ్యానంటే ఎవ్వడడ్డొచ్చినా డ్రాప్ అవ్వను. నేనే హైదరాబాద్ వెళ్తా, ఆ ప్రకాష్ ఎవడు వాడి సంగతి ఏంటో తేల్చుకుని వస్తా. మాధురి, పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ఈ నెల 28వ తారీఖు రాత్రి 9:29 సింహాచలం గుళ్ళో మన పెళ్లి. ఇందులో ఏ మార్పు బాస్, మీరందరూ అతను కొడుతున్నారంటే మీ మధ్య ఏవో గొడవలు ఉండొచ్చు, ఓకే. కానీ నా ఎదురుగా ఒక నరికి చంపుతుంటే చూస్తూ ఊరుకుని ఆ తర్వాత నేను ఆపలేకపోయిన టెన్షన్ పట్టడం నాకు ఇష్టం ఉండదు. కొట్టింది చాలు, అతను వదిలేయండి. లేకపోతే నువ్వు చేస్తావు. రేయ్, వదిలేమని చెప్పాను కదరా, అర్థం కాలా? ఏంట్రా అర్థం? Hey!
మీరు హైదరాబాద్కి వచ్చేయండి రా. దేవుడి దయ వల్ల నీకేం అవ్వకుండా బ్రతికి బయటపడ్డావు. నీకేమైనా అయ్యుంటే మేమంతా. ఊరుకో అమ్మా, ఏం కాలేదుగా. నువ్వేనే చెప్పు నాన్న. ఇప్పుడు ఎలా ఉంది బాబు? పర్వాలేదు, బాగానే ఉంది. ఎవర్రా అయినా? నాన్న ఆయన నా పేరు వరదరాజులండి. నన్ను కాపాడిపోయే మీ అబ్బాయికి ఇలా జరిగింది. నన్ను క్షమించండి. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. మీ అబ్బాయిని పొడిచింది నన్ను చంపడానికి వచ్చిన వాడు మాత్రం కాదు. నీకెవరితో ఏ గొడవలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నిన్ను చంపడానికి మాత్రం తీవ్రమైన ప్రయత్నం జరుగుతుంది. వాడు నన్ను చంపడానికి వస్తే నన్ను నిన్నెందుకు పొడుస్తారు? ఆలోచించండి. ఏమైనా నన్ను కాపాడావు, నిన్ను మర్చిపోలేను. జాగ్రత్త బాబు. అలాగే, వస్తానండి. అతను చెప్పింది కరెక్టేరా. వాళ్ళెవరో ఖచ్చితంగా నిన్ను చంపడానికే వచ్చారు. అంత విరోధులు ఎవరున్నారా నీకు? ఇంకెవరు అంకుల్, రఘునాథే ఉంటాడు. రే, ఏం మాడుతున్నావురా? నిజంరా, వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నాను కానీ ఒప్పేసుకుంటే ఏంటో ఎయిత్ వండర్ అనుకున్నాను. ఈ డబ్బు అన్న ప్రతి తండ్రి చేసే పనే కదా ఇది. వాళ్ళ అమ్మాయి ఆనందం కోసం ఒప్పుకున్నట్టు నటించాడురా. అవకాశం చూసి నీ అడ్డు లేకుండా చేయాలని ట్రై చేస్తున్నాడు. అందుకేరా ఎవరికి అనుమానం రాకుండా అమెరికా చెక్కేశాడు. ఏంట్రా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా? ఏంట్రా తెలుసుకునేది? ఈ వైజాగ్ సిటీలో ఒక్క ఫోన్ కాల్ తో ప్రాణాలు తీసే బ్యాక్ డ్రాప్ ఉన్న వ్యక్తిరా ఆ రఘునాథ్. ఏంట్రా వాడిని వేసేసారా? సార్ అది లాస్ట్ మినిట్ లో వాడు బతికిపోయాడు సార్. ఒక్కడిని చెప్పలేకపోయారు. నా దగ్గర ఎంతో మంది ఉన్నారు. మీరేదో ఎక్స్పర్ట్స్ అని ఆ పని మీకు అప్పగించాను. పనికిరాని వెధవలారా. అది కాదు సార్. పెట్టరా ఫోను. ఏ బుజ్జికనా రారా. ఏమైందిరా అలా ఉన్నావు? డాడీ, పార్థు నీకు నిజంగా నచ్చాడా? ఏంట్రా అలా అడిగావు? పార్థు మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. పార్థు మీద మర్డర్ అటెంప్టా? ఎవరు చేశారు? అందరూ నువ్వే చేయించావంటున్నారు. నువ్వు నమ్ముతున్నావా? పార్థు, నిజంగా నిన్ను చంపించాలనుకుంటే ఇప్పటి వరకు కాదు, ఏ రోజు నా ఇంటికొచ్చి నా కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పావో ఆ రోజే చంపించేవాణ్ణి. ఇంతకుముందే చెప్పాను, ఎప్పుడైతే నా కూతురు మనసులో నువ్వు ఉన్నావని తెలిసిందో అప్పుడే నా అల్లుడివైపోయావు. ఇప్పటి వరకు నా కూతురు కంట్లోంచి ఒక్క డ్రాప్ కూడా రాకుండా పెంచాను. ఫస్ట్ టైం నీకోసం కన్నీళ్లు పెట్టుకుని నా దగ్గరికి వచ్చింది. ఎవరేమనుకున్నా పర్లేదు, కానీ నా కూతురు నన్ను అనుమానించింది. నో మోర్ హెసిటేషన్. రేపే
అమ్మాయిని తీసుకురాడమ్మా. బావగారు రండి. నమస్కారం బావగారు. ఏంటి అల్లుడు రాలేదు? వస్తున్నాడు. ఎంగేజ్మెంట్ రింగ్ తనే స్వయంగా కొనాలని వెళ్ళాడు. రండి రండి. రామ్మా రా, ఆశీర్వాదం తీసుకో. గాడ్ బ్లెస్ యూ. రండి. ఏంటి ఇంత లేట్? బావగారు ముహూర్తం టైం అవుతుంది, పార్తు ఇంకా రాలేదేంటి? మీరు కంగారు పడకండి, వాడు వచ్చేస్తాడు. అగ్గిపెట్టి తీసుకో. ఏంట్రా ఏమైంది? రఘునాథ్, నీకు ఆ రోజే చెప్పాను, నీకేమైనా అభ్యంతరం ఉంటే ముందే చెప్పమని. ఇలా వెనక నుంచి పొడిపించడాలు నరికించడాలు నాకు నచ్చవు. ఒక పక్క ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అని బిల్డప్ ఇస్తూనే మరో పక్క నన్ను చంపించడానికి ట్రై చేస్తున్నావు. హే పార్దు, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను, చెప్పరా చెప్పు. మీరే కదా నన్ను చంపేమంది. నేను చంపబడటం ఏంట్రా? పార్దు నా కాబోయే అల్లుడు. అయ్యా, మీరు అమెరికా వెళ్తూ ఒక కవర్ ఇచ్చారు కదయ్యా. అవును ఇచ్చాను. ఆ కవర్ లో ఈ బాబు ఫోటోనే ఉందయ్యా. ఏంటి, పార్దు ఫోటో ఉందా? అవునయ్యా. మళ్ళీ కొత్త నాటకమా? నాటకం ఏంట్రా నాటకం? నీకు ప్రకాష్ కు గొడవలు ఏమైనా ఉన్నాయా? వాడెవడు? హైదరాబాద్ సిటీ మొత్తాన్ని కను సైకిల్తో శాసించే కింగ్ మేకర్ ప్రకాష్. ప్రతి ఏరియాలోనూ వాడికి బ్రాంచులున్నాయి. ఇక్కడ వాడికి ఏమైనా పనులుంటే నేను చేసి పెడతాను, అక్కడ నాకేమైనా పనులుంటే వాడు చేసి పెడతాడు. మొన్న అమెరికా వెళ్లే హడావిడిలో వాడు పంపిన కవర్లో ఎవరి ఫోటో ఉందో చూడలేదు. ఆ కవర్లో నీ ఫోటో ఉందంటే వాడికి నీకు ఏదో ఉంది. చూడండి, ఆ ప్రకాష్ ఎవడో, వాడి దగ్గరికి నా ఫోటో ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు. పార్దు, ప్రకాష్ టార్గెట్ పెట్టాడంటే ఆకలితో ఉన్న సింహం వేటకు బయలుదేరినట్టే. ఇప్పటికే నీ ఫోటో అన్ని ఏరియాలకు వెళ్ళుంటుంది. చూడు పార్దు, ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడో నువ్వు ఆలోచించి ఆ రోజు నా కూతుర్ని ప్రేమించడానికి నా దగ్గర పర్మిషన్ అడిగావు. అలాగే ఈ రోజు ఆలోచించు. చూస్తూ చూస్తూ రేపో మాపో చావబోయేవాడికి నా కూతుర్నిచ్చి దాని జీవితం నాశనం చేయలేను. నా కూతుర్ని మర్చిపో. మీరు మర్చిపోమంటే మర్చిపోవడానికి, వాడెవడో వచ్చి చంపేస్తానంటే చచ్చిపోవడానికి నేనేం చేతగాని వాడిని కాదు. పార్థసారథి. నేను మామూలుగా దేనికి ఫిక్స్ అవ్వను. వన్స్ ఫిక్స్ అయ్యానంటే ఎవ్వడడ్డొచ్చినా డ్రాప్ అవ్వను. నేనే హైదరాబాద్ వెళ్తా, ఆ ప్రకాష్ ఎవడు వాడి సంగతి ఏంటో తేల్చుకుని వస్తా. మాధురి, పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ఈ నెల 28వ తారీఖు రాత్రి 9:29 సింహాచలం గుళ్ళో మన పెళ్లి. ఇందులో ఏ మార్పు ఉండదు. కండ్లు ఎక్కువ పెంచితే పక్షవాత వస్తుందట్రా. ఏరా మామా, ఏంటి మళ్ళీ సస్పెండ్ అయ్యావా? సస్పెండ్ అయితేనే కదా హైదరాబాద్ వచ్చేది. ఏంట్రా అలా ఉన్నావు? ప్రకాష్ అంటే ఎవడ్రా? వాడెందుకు ఇప్పుడు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. వాడు నిన్ను చంపడానికి ట్రై చేయడం ఏంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఒరేయ్, ఆ రోజు మార్కెట్ లో కొట్టావు చూడు, వాళ్ళు ప్రకాష్ మనుషులేరా? ఇవన్నీ వాళ్ళకి మామూలేరా. కొడతారు, కొట్టించుకుంటారు, చంపుతారు, చేస్తారు. అంతెందుకు, మన స్టేషన్కి వెళ్ళే దారిలో రోడ్డు పక్కన ఆ ప్రకాష్ తమ్ముని ఎవరో చంపి పడేశారు తెలుసా? పేపర్లు కూడా పడింది. ఆ పేపర్ ఉందా? రేయ్ వీడేరా. ఆ రోజు మా నాన్న ఫోన్ రాగానే నేను వైజాగ్ వెళ్ళటానికి స్టేషన్కి బయలుదేరాను. ఆటో ఆటో ఆటో. ఈడిని మాత్రం వదలకూడదు. ఆటో ఆటో.
బాబు రైల్వే స్టేషన్కి వస్తావా? సవారీ ఉంది సార్. వీడు సవారీ. ఏ మిస్టర్ రెస్పెక్ట్. సారీ సార్. సార్ మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు సార్? ఈస్ట్ మారేడుపల్లి. సార్ కొంచెం స్టేషన్ దాకా లిఫ్ట్ ఇస్తారా? నా ట్రైనింగ్ టైం అవుతుంది. సరే సరే ఎక్కు. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేంటి సార్? రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి పేరు అవసరం లేదనుకుంటా. ఏదో కొంచెం టైం పాస్ కావాలి కదా. నీ పేరేంటి? నా పేరు పార్థు. రామ్, జానకి రామ్. సార్ మీరు ఏం చదువుతున్నారు సార్? సెకండ్ క్లాస్. పెద్ద తర్వాత ఏమనుకుంటున్నారు? ఏపీజే అబ్దుల్ కలాం. అబ్బో ఎవరైనా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు, మీరేం సార్ ఏకంగా రాష్ట్రపతి పోస్ట్ కి ఎసరు పెట్టారు? అంతకన్నా పెద్ద పోస్ట్ ఉందా?